ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకనికరం చొప్పున మరొక సంవత్సరంలో, నూతన సంవత్సరంలో మొదటి బుధవారం నాకు ఇచ్చిన ఈ మొదటి బుధవారాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మంచిదండి. మనము కొంతకాలం నుంచి గత సంవత్సరంలో అనేక ఆత్మీయ సత్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం కదండి. నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. గడిచిన 12 నెలలలో దేవాది దేవుడు మన జీవితాలలో అనేక మేలులు చేశాడు. గడిచిన 12 నెలలలో దేవుడు మన ప్రతి పరిస్థితులలో చాలిన దేవుడుగా ఉన్నాడు. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, ఆత్మీయ విషయంలో, కుటుంబ విషయంలో కదండి, అనేక విషయాలలో దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుతూ మరొక నూతన సంవత్సరంలోకి ఆయన మనల్ని అడుగుపెట్టించాడు. అందును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం కదండి. ఈ దినము చూడక, ఈ సంవత్సరాన్ని చూడక అనేక మంది నశించిపోయారు, అనేక మంది వారి జీవితాన్ని ముగించి ఉన్నారు. కానీ మనమైతే ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. అందును బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మరొక సంవత్సరంలోకి యూసీవైని పరిచర్యను తీసుకురావడానికి ఆయన కృప చూపించాడు. అందును బట్టి సంఘముగా, కుటుంబాలుగా దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నది దేవాది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా, ఏ విషయంలో అంటే ప్రతి విషయంలో కూడా, ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. అది దేవుని చిత్తము. దేవుని చిత్తము అని మనం తెస్సాలో చూస్తాం, మొదటి తెస్సాలో. అది ఖచ్చితంగా మన జీవితాలలో ప్రతి దినం కూడా, అనుదినము మనము ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నా అందులో ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి. మరి 12 నెలలు కాపాడినప్పుడు మరి ఎంతవరకు ఆయనకు మనము కృతజ్ఞతలు తెలియచేసాం? ఈ విషయాన్ని నూతన సంవత్సరంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన సొంత శక్తి చేత, మన జ్ఞానము చేత మనం ఆరోగ్యంగా ఉన్నామని, మనం ఏదో డైట్ చేస్తున్నామని, లేకపోతే మనం ఏదో ఎక్సర్సైజులు చేస్తున్నామని, మనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నామని దేవుడు మనంతకు మనము ఈ సంవత్సరంలోకి రాలేదు. కానీ సర్వశరీరులకు దేవుడైన తండ్రి అయిన దేవుడు మనల్ని ఈ క్షణం దాకా బ్రతకనిచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియచెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు తెలియచెప్పాలి. నన్ను మరొక సంవత్సరంలోకి అడుగు పెట్టించావు, మరొక జీవితాన్ని లేకపోతే మరొక అవకాశాన్ని నాకు ఇచ్చావు, అందును బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అని కదండి. 12 నెలల సమయము అంటే చిన్న విషయమేం కాదు కదండి. 12 నెలల సమయము, గడిచిన సంవత్సరాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 12 నెలలు అనేది చిన్న సమయమేం కాదు. ఈ విషయం మనకు తెలుసు. ఒక విద్యా సంవత్సరము అంటాం కదా, అకాడమిక్ ఇయర్ అంటాం. 12 నెలలు ఒక సంవత్సరంలో ఒక అకాడమిక్ ఇయర్ అంటాం. అంటే పుట్టిన పిల్లవాడిని ఏదైనా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆ 12 నెలలు గడిచిన తర్వాత ఏమవుతాడు ఆ పిల్లవాడు? నెక్స్ట్ ఇయర్లోకి వెళ్తాడు. అంటే ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తే సెకండ్ క్లాస్లోకి వెళ్తాడు. 12 నెలల సమయము అన్నది ఒక అనుభవాన్ని లేకపోతే ఒక ఇంప్రూవ్మెంట్ని సూచిస్తుంది. అంటే మనము ఎదగడానికి, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి అవసరమైన సమయం అది, కావలసినంత సమయం అది. 10వ తరగతి ఒక పిల్లవాళ్ళు 10వ తరగతి చదువుతున్నాడు అంటే 10వ తరగతిలో ఉన్న 6 సబ్జెక్టుల అన్నిటినీ చదివి జ్ఞానాన్ని సంపాదించి ఎగ్జామ్ రాసి పరీక్షలో పాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్లోకి, ఇంటర్మీడియట్లోకి వెళ్తున్నాడు. అంత సమయము 12 నెలలు అన్నది. అన్ని సబ్జెక్ట్స్ చదివాడు, అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నాడు, జ్ఞానాన్ని సంపాదించాడు, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాడు కదండి. 12 నెలలు అంటే ఒక విద్యా సంవత్సరము. 12 నెలలు అని అంటే ఒక ఎంప్లాయీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, కొత్తగా జాయిన్ అయ్యాడు. 12 నెలలు గడిచిపోయాయి అంటే అర్థం ఏంటి? ఒక సంవత్సరము ఆ వ్యక్తిలో అనుభవం వచ్చింది.
ఉద్యోగంలో అనుభవం వచ్చింది. జాయిన్ అయిన మొదటి రోజు ఆ వ్యక్తికి ఏం తెలీదు, ఎలా చేయాలి, ఏం చేయాలి కదండి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అన్నీ తెలుసుకొని వాటిని గ్రహిస్తూ ఏ విధంగా మేనేజ్మెంట్ చేయమన్నారో, ఏ విధంగా అధికారి చేయమన్నారో దానిని తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఆ వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఇంకొక సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. అంటే నెక్స్ట్ ఇయర్లో మొదటి సంవత్సరంలో కష్టపడినంతగా, లేకపోతే మొదటి సంవత్సరంలో కన్ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో, నేర్చుకోలేని స్థితి ఏదైతే ఉంటుందో అది ఉండదు. అంటే ఒక అనుభవాన్ని సాధించాడు, ఒక సంవత్సరము అనుభవాన్ని సాధించాడు కదండి. ఒక సంవత్సరం అనుభవం వచ్చింది ఆ వ్యక్తికి. అంటే ఒక సంవత్సరం అనేది 12 నెలలు అనేది ఒక అనుభవము, నేర్చుకున్న దాని యొక్క ఎక్స్పీరియన్స్. 12 నెలలు గడిచిపోయాయి, ఒక అనుభవం వచ్చింది ఉద్యోగికి. 12 నెలలు గడిచిపోయాయి, ఒక సంవత్సరము దాటి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాడు ఒక విద్యార్థి కదండి. తల్లి గర్భం ధరించిన తల్లి తన బిడ్డ, కడుపులో ఉన్న బిడ్డ 9 నెలలు లేకపోతే 10 నెలల సమయం పడుతుంది సంపూర్ణంగా ఎదగడానికి. ఆరోగ్యవంతమైన కుమారునిగా లేకపోతే కుమార్తెగా ఈ లోకంలోకి రావడానికి 9 నుంచి 10 నెలలు పడుతుంది, ఆ విషయం తెలుసు. అంటే ఒక కుమారుడు, గర్భంలో ఉన్న కుమారుడే ఎదగడానికి, సంపూర్ణంగా ఎదగడానికి 10 నెలల సమయం పట్టినప్పుడు ఇంకా 2 నెలలు మిగిలి ఉంది కదా సంపూర్ణంగా ఎదగడానికి, ఈ లోకంలోకి రావడానికి, పరిపూర్ణంగా ఆ వ్యక్తి ఈ లోకంలోకి రావడానికి 10 నెలల సమయం పట్టినప్పుడు మనము గడిచిన సంవత్సరం నుంచి, గడిచిన 12 నెలలలో నుంచి ఇంకొక సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అంటే అర్థం ఏమవ్వాలి, నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్పాను? 12 నెలల సమయం అనేది ఫలించడానికి అవసరమైనంత సమయము అని అర్థం, ఎదగడానికి అవసరమైనంత సమయము అని అర్థం. మనము ఆత్మీయులము, మనము క్రైస్తవులము. ఒక సంవత్సరం గడిచిపోయింది, 12 నెలల సమయం గడిచిపోయింది. ఈ లోకంలో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ని చూసినప్పుడు ఈ 12 నెలలు గడిచిపోయినప్పుడు అనుభవము రావాలి అని అనుకున్నప్పుడు, ఎదగాలి అని అనుకున్నప్పుడు, పంట చేతికి వస్తుంది అని అనుకున్నప్పుడు కదా, పంట చేతికి వస్తుంది, సంవత్సరానికి 2-3 పంటలు వేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి. పంట చేతికి వస్తుంది, ఫలాన్ని చూస్తున్నాము, ఆరోగ్యవంతమైన బిడ్డ ఎదుగుతుంది, నెక్స్ట్ లెవెల్లోకి, సమస్తమును కూడా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తున్నాయి, ఒక అనుభవాన్ని సాధిస్తుంది ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని గమనించినప్పుడు. ఇవన్నీ సత్యము అయినప్పుడు, ఇవన్నీ నిజము అయినప్పుడు, వీటన్నిటినీ మనం ఒప్పుకుంటున్నప్పుడు మన ఆత్మీయ స్థితి గడిచిన 2025లో నుంచి 2026లోకి వచ్చాం. అంటే ఏమవ్వాలి, మనం కూడా ఆత్మీయతలో ఖచ్చితంగా ఎదిగి ఉండాలి. మనము కూడా ఆత్మీయతలో ఫలాన్నిచ్చిన వారముగా ఉండాలి. అదే కదండి దాని అర్థం. మరి ఒక్కసారి నిన్ను నీవు, నన్ను నేను, మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. నేను నెక్స్ట్ లెవెల్లోకి వచ్చానా? ఆత్మీయతలో నేను ఎదిగానా? నేను ఫలాన్ని ఇచ్చానా? గడిచిన సంవత్సరము కదండి, ఫలాన్ని ఇవ్వాలి, వచ్చేసి ఉండాలి, పంట చేతికొచ్చి ఉండాలి. ఏ విషయంలో నా జీవితంలో, నా ఆత్మీయతలో, లేకపోతే నాకు దేవుడు ఈ విషయంలో మారమన్న విషయంలో నేను మారాను, ఏ విషయంలో ఆయనకు నేను ఫలితాన్ని ఇచ్చాను, ఫలాన్ని ఇచ్చాను, ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతున్నాయి. అంటే మన జీవితంలో ఎంతో అనుభవాన్ని మనం సాధించి ఉండాలి. ఆత్మీయతలో ఎంతో ఉన్నత స్థానంలోకి మనం చేరుకుంటూ ఉండాలి. అలా జరగకపోతే మనల్ని మనము ఖచ్చితంగా పరిశీలించుకోవాలి కదండి. 9 నెలలు తల్లి గర్భంలో బిడ్డను భరిస్తుంది. తనకిష్టం లేకపోయినా అనేకమైన మెడిసిన్స్ విషయంలో కానీ, తనకు ఇష్టమైన ఆహారం తినకుండా ఎంతో సాక్రిఫైస్ చేస్తుంది, ఎంతో శ్రమ కోరుస్తుంది కదండి, ఎంతో కష్టపడుతుంది. తర్వాత ఎప్పుడైతే ఆ బిడ్డ పుడుతూ ఉందో, ఈ లోకంలోకి వస్తున్నప్పుడు ఆ బిడ్డ ఒకవేళ ఆరోగ్యంగా లేదనుకుందాం, ఆ బిడ్డ పుట్టిన బిడ్డ ఏదో లోపముతో పుట్టినా, లేకపోతే సజీవంగా లేకపోయినా, ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందండి?
9-10 నెలలు ఎంతో శ్రమపడింది, ఎంతో కష్టపడింది, ఎంతో ఆశలు పెట్టుకుంది. నా బిడ్డ సంపూర్ణంగా ఎదిగి ఈ లోకంలోకి ఆరోగ్యవంతమైన కుమారునిగా లేకపోతే కుమార్తెగా వస్తాడు. అందుకనే భరించింది కదా, తల్లి అందుకనే సహించింది, అందుకనే శ్రమల గుండా వెళ్ళింది, అందుకనే కావాల్సిన ప్రతి పరిస్థితిని బిడ్డకు సమకూరుస్తూ వచ్చింది. ఒకవేళ 10 నెలల తర్వాత ఆ బిడ్డ సజీవంగా పుట్టకపోయినా, ఏదైనా లోపముతో పుట్టిన ఆ తల్లి తండ్రి యొక్క వేదన ఎలా ఉంటుంది? ఎంత బాధపడతారు? రైతు పంట వేశాడు, ఎంతో ఆశతో పంట వేశాడు, పంట చేతికి రాలే, కాలం గడిచిపోయింది, కావలసిన సమయం ఇవ్వబడింది పంటకి, కానీ అనుకున్నంత ఫలితం రాలా. ఎలా ఉంటుంది ఆ రైతుకి? ఎంత వేదన, ఎంతో బాధ. 10వ తరగతి ఒక సంవత్సరం అంతా కుర్రవాడు చదివాడు, కానీ ఫెయిల్ అయ్యాడు. ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి? ఆ కుర్రవాడికి ఎలా ఉంటుంది? సమయం ఇవ్వబడింది, కానీ ఫలితం రాలా. వేదన, బాధ కదండి. మరి ఇది నిజమైనప్పుడు ఎంతో బాధపడతారు అని అనుకున్నప్పుడు, నీవు నేను మనము 12 నెలల సమయం గడిచిపోయిన తర్వాత మన ఆత్మీయ స్థితి ఫలితాన్ని ఇవ్వకపోతే, ఆయనకు ఇవ్వవలసిన ఫలాన్ని ఇవ్వకపోతే తండ్రి బాధపడడా? కన్న తండ్రి బాధపడడా? ఎదగాలి అని ఆయన చూస్తూ ఉన్నప్పుడు, మనం ఆత్మీయతలో సంవత్సరానికి మనం ఎదగాలి అని ఆయన ఆశపడుతున్నప్పుడు ఆ ఫలితాన్ని ఇవ్వకపోతే తండ్రికి ఎంతో వేదన. ఒక్కసారి ఆలోచన చేద్దాం. 12 నెలలు గడిచిపోయాయి. ఈ 12 నెలల్లో నేను ఈ విషయంలో ఎదిగాను, ఈ సబ్జెక్టులో పాస్ అయ్యాను, నా మాట తీరులో పాస్ అయ్యాను, నా హృదయ స్థితి ఆలోచనలో నేను పాస్ అయ్యాను, నా సహవాసంలో పాస్ అయ్యాను, నేను అందరితో కలిసి జీవిస్తున్నాడు, ఫెలోషిప్ అనేది ఒకటి, అందులో నేను పాస్ అయ్యాను, ఒక బలహీనతను నేను జయించగలిగాను. ఒక సబ్జెక్టు పాస్ అవ్వడం అంటే ఒక బలహీనతను జయించగలిగాను. మాట మార్చుకున్నాను, చూపు మార్చుకున్నాను, ఆలోచనను మార్చుకున్నాను. ఈ ఏరియాలలో నేను బలహీనంగా ఉన్నాను గత సంవత్సరం. ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం దేవుడు మహా కనికరం చొప్పున నేను పాస్ అవ్వగలిగాను. నూతన సంవత్సరంలో అడుగుపెట్టాడు. ఈ సంవత్సరము ఇంకొక విషయంలో నేను ఎదగాలి, ఈ సంవత్సరం ఈ సబ్జెక్టులో నేను పాస్ అవ్వాలి అనే ఆశ, ఆలోచన నీలో, నాలో, మనలో ఖచ్చితంగా ఉండాలండి. నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే ఒక అనుభవాన్ని ఆయన ఇచ్చాడు అని అర్థం. ఆత్మీయతలో ఒక అనుభవాన్ని మనకి ఇచ్చాడు అని అర్థం. అనేక పరిస్థితుల గుండా ఆయన మనల్ని తీసుకువెళ్తూ, అందులో మనకు అనేకమైన పాఠాలను నేర్పిస్తూ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని ఇచ్చాడు అని అర్థం. ఆ అనుభవం ఏం చేస్తుంది? మనల్ని చేసిన తప్పు ఒకవేళ ఉన్నట్లయితే అది చేయకుండా చేస్తుంది, మళ్ళీ చేయకుండా చేయాలి. అట్లా అయితేనే సబ్జెక్టు పాస్ అవుతాం కదండి. చదవలేకపోయాము, ఫెయిల్ అయ్యామని అంటే అర్థం ఏంటి? దాని మీద చూపించవలసినంత శ్రద్ధ చూపించలేదు, కాన్సన్ట్రేషన్ లేదు, చదవలేకపోయాము, అర్థం కాలేదు, అందుకు ఫెయిల్ అవుతున్నాడు. మనం చేయాల్సిన విషయం కూడా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టినప్పుడు ఎక్కడ ఫెయిల్ అయ్యాను, పాస్ అయ్యానా, ఫెయిల్ అయ్యానా, ఫెయిల్ అయితే ఎక్కడ ఫెయిల్ అయ్యాను, ఇది నూతన సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఆ అనుభవం వచ్చిందా లేదా, ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు సాధించగలిగావా లేదా అన్నది మనము ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు చేయాలి? అలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇందాక చదవబడిన లేఖన భాగాలలో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. 12వ వచనంలో, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇక్కడ ఒక విషయాన్ని చూస్తున్నాం. యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవుడు ఒక ప్రాంతాన్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు, ఒక దేశాన్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు. లక్ష్య పెట్టడం అంటే ఏంటి? ఆయన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా, మొదటి దినము మొదలుకొని చివరి దినము వరకు కూడా ఆయన కన్నులు ఆ ప్రాంతం మీద ఉన్నాయి. ఆయన కన్నులు ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాయి.
చూస్తే ఏమవుతుంది? ఆయన కన్నులుంటే ఏమవుతుంది? తల్లిదండ్రులు తమ పిల్లలను లక్ష్య పెడతారు. అంటే అర్థమేంటి? పిల్లల పట్ల శ్రద్ధ చూపిస్తారు. అంటే అర్థమేంటి? వారికి ఏ సమయంలో ఏది కావాలో దానిని సమకూరుస్తూ వస్తారు. వారి బలహీనతలేంటో, వారు ఎక్కడికి వెళ్ళాలో, ఏ సమయంలో వారికి ఆకలవుతుందో, ఏ సమయంలో వాళ్ళకు బట్టలు కావాలో, ఎప్పుడు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారో, సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా వారిని బయటికి తీసుకురావాలో, ఇవన్నీ చక్కగా చూసుకుంటూ, నేర్పించుకుంటూ పిల్లవాడిని పెంచే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు? తల్లిదండ్రులు కుమారుల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు. వాళ్ళు చూస్తూ ఉంటారు పిల్లలని, పక్కింటి వాళ్ళని చూడరుగా, ఎదురింటి వాళ్ళనో ఇంకొక వేరే పిల్లలనో వీళ్ళు పట్టించుకోరుగా, తమ పిల్లల పట్ల లక్ష్యము కలిగి ఉంటారు. కేర్ అనే మాట చూస్తాం ఇంగ్లీష్లో. లక్ష్యపెట్టు దేశము అనంటే దేవాది దేవుడు ఒక ప్రాంతాన్ని లక్ష్య పెడుతున్నాడు, కేర్ తీసుకుంటున్నాడు, శ్రద్ధ తీసుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నీ ప్రతి పరిస్థితిలో ఆయన ఉండాలి అని కోరుకుంటున్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన నడిపించాలి అని కోరుకుంటున్నాడు. ఎప్పటి నుంచి? సంవత్సర ఆది మొదలుకొని మొదటి దినము నుంచి చివరి దినము వరకు కూడా ఏ క్షణము కూడా, ఏ రోజు కూడా ఆయన కనుదృష్టిని నీ మీద నుంచి మరల్చుకోవడానికి ఇష్టపడట్లా. నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడట్లా. ఎక్కడ? ఒక ప్రాంతంలో, ఒక దేశంలో, ఒక గుంపు మీద ఆయన కన్నులు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయననే చూసినప్పుడు, ఆయననే పట్టించుకుంటున్నప్పుడు, ప్రతి క్షణం ఆయన కన్నులు నిన్ను, నన్ను, మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఎంతగా బాగుంటుందండి? ఏముంటుంది? ప్రొటెక్షన్ ఉంటుంది, ప్రొవిజన్ ఉంటుంది కదా. ప్రొటెక్షన్, భద్రత ఉంటుంది. శత్రువు మనల్ని తాకడానికి అవకాశం లేదు. మనకు కావలసిన ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఎప్పుడు? ఒక ప్రాంతంలోనే కదా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశము మీద, అంటే మనం అందరం ఏ దేశమో కనుక్కొని అక్కడికి వెళ్ళాలి అన్నది కాదు ఉద్దేశం. ఒక ప్రాంతంలో, ఒక కుటుంబంలో, ఒక వ్యక్తి మీద. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు ఆ ప్రాంతము అని అంటే, మనం మొదటి నుంచి ఒకసారి చదివితే 10వ వచనంలో, మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనము విత్తి కూర తోటకు నీరు కట్టునట్టు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. ఎక్కడున్నారు వాళ్ళు? ఐగుప్తులో ఉన్నారు. నేను నిన్ను తీసుకుపోయే ఒక దేశం ఉంది. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో నా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఉంటుంది. అయితే ఈ దేశం ఎలా ఉంటుంది? నువ్వు ఇంతకుముందు ఉన్నావే ఐగుప్తు అనే దేశంలో, ఇంతకుముందు ఉన్నావే బంధకాలలో, ఇంతకుముందు నువ్వు నీ చేనికి కష్టపడ్డావే, నువ్వు నాట్లు వేసావే, నువ్వు శ్రమ పడ్డావే కదా, విత్తనాలు విత్తావే, నీ కాళ్ళతో తొక్కి నువ్వు నీ శ్రమపడి నీ అంతకు నీవు కష్టపడి పంటను వేసావే, నువ్వు కష్టపడి ఆ ఐగుప్తులో బానిసత్వంలో జీవించావే, నువ్వు కోరుకున్నట్టుగా నీ శ్రమతో, నీ ఆలోచనలతో, నీ ప్రయత్నంతో నువ్వు జీవించావే. అలాంటిది కాదు ఈ దేశం, నేను పంపించే దేశము. నువ్వే నీళ్లు కట్టుకోవాలి, నువ్వే మొక్కలు వేయాలి, నువ్వే నాట్లు వేయాలి, నువ్వే శ్రమపడ. ఆ దేశం లాంటిది కాదు. నేను ఒక ప్రాంతానికి నిన్ను పంపిస్తున్నాను, అది అలాంటిది కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి మొదటి దినము నుంచి ఈ సంవత్సరంలో చివరి దినం వరకు నీ మీద, నా మీద ఆయన కనుదృష్టి ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు, నేను, మనము ఒక ప్రాంతంలో ఉన్నట్లయితే, ఒక ఆజ్ఞ కింద ఉన్నట్లయితే, ఒక అధికారం కింద ఉన్నట్లయితే, ఏంటి ఆ అధికారము? మనము విడిపించబడిన వారముగా గడిచిన సంవత్సరాలలో పొందుకున్న అనుభవాలను ఈ సంవత్సరంలో మనము వాటిని ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం కాబట్టి ఇంప్లిమెంటేషన్ దిశగా మనము క్రియలలో చూపించే వారముగా ఒకవేళ ఉన్నట్లయితే, గడిచిన సంవత్సరాలలో చేసిన పొరపాట్లను, గడిచిన సంవత్సరాలలో ఉన్న ఏ బంధకాలలో అయితే బంధించబడ్డామో, ఏ శ్రమ అయితే పడ్డామో, ఏ కష్టం అయితే పడ్డామో, ఏ వేదన అయితే పడ్డామో, అందులో నుంచి నువ్వు, నేను, మనము ఒకవేళ విడిపించబడి ఉన్నట్లయితే
ఈ సంవత్సరము ఆయన నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గత వారం అదే నేర్చుకున్నాం కదండి. ఎవరైతే విడిపించబడ్డారో వారి మీద ఆయన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఉంచాలి, శ్రద్ధ చూపించాలి, ప్రొవిజన్ ఇవ్వాలి, ప్రొటెక్ట్ చేయాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ప్రాంతం ఎలాంటిదంట, అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఈ దేశం ఎలా ఉంటుంది? కొండలతో లోయలతో ఉంటుంది. అంటే ఏంటి? కొండలతో లోయలతో. కొండలతో ప్రొటెక్ట్ చేస్తుంది, నిన్ను భద్రపరుస్తుంది, నీకు క్షేమాన్ని ఇస్తుంది, శత్రువు నుంచి కాపాడే ప్రాంతం అది. లోయలతో ఆకాశ వర్ష జలము తాగి, అంటే దేవుని నుండి డైరెక్ట్గా ఆయన డివైన్ హెల్ప్ అని అంటాం కదా, ఆ దేవుని నుండి డైరెక్ట్గా ఆయననే నిన్ను ఆశీర్వదించడానికి, పరలోకము నుండి ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఏ విధంగా? నువ్వు నీళ్లు కట్టుకున్నావు, నువ్వు చేనుతో ఇంతకుముందు అయితే ఆ పనులు చేసావు, కానీ ఇది అక్కడ అలా కాదు. నేనే ఆకాశ వర్ష జలాలను పంపిస్తాను, ఒక లోయలలో ఒక లోయ నింపేస్తాను, ఆ లోయలో ఉన్న నీళ్ళన్నీ నీ పొలానికి చక్కగా పారుతాయి, నీ పొలము చక్కగా పండుతుంది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అర్థం. ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. పరలోకము నుండి ఆకాశ వర్ష జలము చేత నిన్ను నన్ను మనల్ని తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను ఆయన భద్రపరచడానికి ఇష్టపడుతున్నాడు. శత్రువు నుండి కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. డివైన్ ప్రొటెక్షన్ అండ్ డివైన్ ప్రొవిజన్ అని అంటాం కదండి. పరలోకము నుండి మనకు ఒక భద్రత, పరలోకము నుండి మనకు ఒక ఆశీర్వాదము, సమృద్ధి గల ప్రాంతం అది. ఎందుకు? ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఉంటాయి కాబట్టి. ఆయన ఆశీర్వాదాలను మనము పొందుకోవాలి అని అంటే, గడిచిన సంవత్సరాలలో నేను పొందుకున్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో, నేను ఫలించానా లేదా అని ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు సమాధానం వచ్చింది కదా, ఆ సమాధానం ఏదైతే ఉందో అది అవునా కాదా? అవునా కాదా అన్నది మనం ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా కాదు అనే వస్తుంది. ఎందుకు? ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం ఖచ్చితంగా గడిచిన సంవత్సరం జీవించలా. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను మన జీవితంలో మనం నెరవేర్చలా. ఖచ్చితంగా తెలుసు ఆ విషయం మనకి. కాదు అని అనుకున్నప్పుడు ఇప్పుడు నాకు ఒక అనుభవం వచ్చింది కదా, ఫెయిల్ అయ్యాడు ఆ కుర్రవాడు. ఎక్కడ ఫెయిల్ అయ్యాడో అర్థమవుతుంది, ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడో అర్థమవుతుంది. నీకు నాకు కూడా అర్థమైనప్పుడు ఈ సంవత్సరం ఏం చేయాలి? నేను సరిచేసుకోవడానికి ఆ అనుభవం వచ్చింది కదా, ఆ అనుభవంతో అయ్యా తప్పు చేశాను అని సరిచేసుకునే ప్రయత్నం చేస్తే, ఈ దేశంలోకి నువ్వు ప్రవేశించడానికి నువ్వు ఆయనను పర్మిషన్ తీసుకొని, లేకపోతే క్షమాపణ అడిగి ఇదిగో నాన్న ఇది అని ఆయన వద్దకు వచ్చినట్లయితే, ఆ అనుభవం ఒకవేళ నీకుంటే దాని ద్వారా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి నువ్వు ఆశపడుతూ ఉన్నట్లయితే, ఆ ప్రాంతంలోకి నువ్వు వచ్చినట్లయితే, ఆయన అంటాడు కదా, నువ్వు స్వాధీనపరుచుకునే దేశము అంటాడు. నువ్వే స్వాధీనపరుచుకోవాలి ఆ ప్రాంతాన్ని కదండి. మీరు స్వాధీనపరుచుకొనపోవు దేశము, మీరు స్వాధీనపరుచుకోవాలి. ఈ ప్రాంతంలోకి మనమే రావాలి. ఏ ప్రాంతంలోకి? ఆయన కనుదృష్టి ఉన్న ప్రాంతంలోకి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కనుదృష్టి ఎక్కడైతే ఉంటుందో, ఎప్పుడైతే ఉంటుందో, ఎలా అయితే ఉంటుందో గ్రహించిన వాడవైతే, గ్రహించిన దానవైతే ఈ ప్రాంతంలోకి మనం రావాలి. ఎవరొస్తారు? అనుభవము సాధించిన వాళ్ళు, విడిపించబడిన వారు. ఐగుప్తు దేశంలో నువ్వు బంధకాలలో ఉన్నావే, దాని నుంచి విడిపించబడి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఈ ప్రాంతంలోకి, పాలు తేనెలు ప్రవహించు ప్రాంతంలోకి నిన్ను ప్రవేశపెట్టి నీ మీద శ్రద్ధ చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు అనుభవం సాధించావా లేదా? నీకు ఎక్స్పీరియన్స్ వచ్చిందా లేదా? దేవుని సన్నిధి అంటే, లేకపోతే దేవుని ఉద్దేశాలంటే అర్థమయ్యాయా కాలేదా? ఈ విషయాన్ని మనం ఈ సంవత్సరము మొదటి దినాలలోనే జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంవత్సరము గడుస్తుంది అని అంటే నీకు ఒక అనుభవం వచ్చి ఉండాలి.
నెక్స్ట్ లెవెల్లోకి నీ ఆత్మీయత వచ్చి ఉండాలి. అలా వస్తూ ఉన్నప్పుడు ఆయన నీ మీద శ్రద్ధ చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా ఐగుప్తులోనే ఉన్నట్లయితే కనానులోకి రాలేవు కదా. కనాను మీద ఆయన దృష్టి ఉంది, ఐగుప్తులో లేదు. లోకములో ఉన్న వారి మీద ఆయన కనుదృష్టి లేదు. లోక ఆలోచనలు కలిగిన వారి మీద, బంధకాలలో ఉన్న వారి మీద ఆ ప్రాంతంలో ఆయన కనుదృష్టి ఉంచుతానని చెప్పట్లా. ఆయన సిద్ధపరిచిన ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలోనే ఆయన కనుదృష్టి ఉంటుంది. అందులోకి నువ్వు నేను రావాలి, స్వాధీనపరుచుకోవాలి, నేను స్వతంత్రించుకోవాలి, నా అంతకు నేను రావాలి. ఆయన నేర్పిస్తున్నప్పుడు నేర్చుకొని గ్రహించే ప్రయత్నం చేస్తూ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతున్నానా, అర్థం కావట్లేదా, ఎక్కడ నేను బలహీనంగా ఉన్నానో, నా మాట ఇంకా సరి చేసుకోలేదో, నా ఆలోచనలు సరి చేసుకోలేదో, నా ప్రవర్తన సరి చేసుకోలేదో, ఎక్కడ తప్పిపోయానో ఈ విషయాలను గ్రహించిన వాడవై గ్రహించిన దానవై ఉన్నట్లయితే గడిచిన సంవత్సరము వెంటనే ఆయన కనుదృష్టి ఉన్న ప్రాంతంలోకి నువ్వు నేను మనమే రావాలి, స్వాధీనపరుచుకోవాలి వచ్చి. అప్పుడు ఆయన నిన్ను భద్రపరుస్తాడు, నీకు కావలసిన ప్రొవిజన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడండి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. నూతన సంవత్సరంలో సమయం ఇంకా మించిపోలేదు, మొదలైంది. మొదటి దినము నుండి కూడా నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ఆత్మీయునిగా ఆత్మీయురాలిగా ఎంటర్ అయ్యావో ఆ మొదటి దినము నుంచి నీ చివరి దినము వరకు కూడా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు, అంటే నీ జీవితంలో మొదటి దినము నుండి చివరి దినము వరకు కూడా ఆయన నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, భద్రపరచడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, ప్రొవిజన్ ఇవ్వడానికి. కదండి, ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత ప్రేమ కలిగిన దేవుడు ఒక ప్రాంతాన్ని సిద్ధపరిస్తే నేను ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? వేదన కాదా తండ్రికి? నేను ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? పంట చేతికి రాకపోతే ఎలా ఉంటుంది? వేదన కాదా రైతుకి? జీవము లేని బిడ్డగా ఈ లోకంలోకి పుడితే వేదన కాదా తల్లిదండ్రులకి? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆత్మీయతలో ఎదగని క్రైస్తవులముగా ఉంటే వేదన కాదా తండ్రికి? నిన్ను పట్టించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఏ పరిస్థితి అయినా ఆయన మార్చడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, నీకు శత్రువు నుంచి క్షేమాన్ని ఇవ్వడానికి. శత్రువు ఎవరైనా కావచ్చు, ఆర్థిక స్థితిలో, అనారోగ్యమా, ఆత్మీయత, మానసికంగానా, కృంగిపోయావా, కుటుంబ సమస్యలు, అది ఏదైనా కావచ్చు. అందులో నుంచి కొండలు గల ప్రాంతంలో ఆయన నిన్ను ఉంచాలి, ఆశ్రయదుర్గంగా ఆయన ఉండాలి అని ఇష్టపడుతున్నాడు. నీ అవసరతను ఆయన తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆకాశ వర్ష జలముల చేత పరలోకము నుండి డైరెక్ట్గా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరము ఎవరికి? అనుభవం సాధించిన వారికి. ఎక్స్పీరియన్స్ వచ్చిందా, రాలేదా? అర్థమైందా గడిచిన సంవత్సరంలో నేను ఎలా జీవించానో? అర్థం చేసుకున్న వారికి ఈ సంవత్సరము దేవుడు అద్భుతమైన వాగ్దానము. నీ జీవితం మొదటి దినం నుండి చివరి దినం వరకు కూడా ఆయన తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. యెహోవా లక్ష్యపెట్టు కుటుంబము, యెహోవా లక్ష్యపెట్టు ప్రాంతము, యెహోవా లక్ష్యపెట్టు సంఘము, యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఆ ప్రాంతంలో, ఆ కుటుంబంలో, ఆ సంఘంలో, ఆ వ్యక్తిగా నువ్వు నేను మనము ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. లేకపోతే నేను ఆకాశాన్ని మూసివేస్తాను అని అంటాడు కిందికి వచ్చినప్పుడు. 17వ వచనంలో, లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశము ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. గడిచిన సంవత్సరాలలో అదే చేశాం. గడిచిన సంవత్సరాలలో ఆయనకు ఆయాసకరంగా జీవించాం. గడిచిన సంవత్సరాలలో ఆయన చిత్తాన్ని తెలుసుకోకయే లోకంలో ఉన్నాం, ఇంకా సంఘంలో ఉండడానికి కూడా ప్రయత్నం చేశాం. కానీ అది ఆయనకి ఇష్టంలా. ఈసారి అది ఆయన కోరుకోవట్లా. కేవలం ఒక ప్రాంతంలో మీదనే, ఒక ప్రాంతంలో ఆయన కనుదృష్టి, ఆయన లక్ష్యం పెట్టాలి అని అనుకుంటున్నాడు. ఆ ప్రాంతంలోకి వస్తావా? ఆ ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడతావా?
అయితే దేవుడు ఈరోజు నీతో చేస్తున్న వాగ్దానము మొదటి దినము నుండి కూడా ఈ సంవత్సరం చివరి వరకు దేవుడిని ప్రతి అవసరతను తీర్చడానికి, ప్రతి పరిస్థితి నుండి నిన్ను కాపాడడానికి, ప్రతి శత్రువు నుండి కూడా నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా నిన్ను, నన్ను, మనల్ని లక్ష్య పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నట్లయితే ఆయన కనుదృష్టిలో ఉండడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఇష్టపడుతున్నట్లయితే గడిచిన సంవత్సరాలలో పొందుకున్న అనుభవం ద్వారా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఈ సంవత్సరము అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.